హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. మీ బ్యాచ్ లో బాగా యాక్టివ్ ఉండేది ఎవరు? వెళ్ళి ఆఫీసులకు వెళ్ళి పిఆర్ పెంచుకొని కలిసి అవకాశం కోసం చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్. నాకు నా నాలెడ్జ్ లో రాజేంద్ర ప్రసాద్ బాగా మేమందరం ఉన్నప్పుడు ఏదో పొద్దునే ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్తాననేవాడు. వెళ్ళి ఆడికి వెళ్ళొచ్చేవాడు. మాకు అంటే ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్ళొచ్చానంటాడు. ఎందుకంటే తను కూడా ఏదో నిమ్మకూరు నుంచి వచ్చాడు. ఓకే, ఏదో వాళ్ళ ఫాదరు వాళ్ళ ఎన్టీ రామారావు వాళ్ళ ఇంట్లో ఏదో ట్యూషన్లో చెప్పారని ఏదో వినేవాడు. వెళ్ళి వచ్చేవాడు, వాడు తిరిగేవాడు. అలా ఆ తర్వాత మేము రమాప్రభ, శరత్ బాబు, కొంచెం నాకు క్లోజ్ శరత్, వీళ్ళందరూ డ్రామా. నేను శరత్ బాబు, రమాప్రభ డ్రామాలు వేసాం తెలుగులో. రవీంద్ర భారతిలో ఒక షో కూడా వేసాం, తర్వాత వేసాం. అంటే శరత్ హీరో అయ్యి అప్పుడు బిజీగా లేడు, వేషాలు లేవు. ఓకే. సో రమాప్రభ అప్పుడు ఆ రోజుల్లో ఆమె ఒక ట్రూప్ పెట్టి ఏదంటే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ నాతో వచ్చేవాడు కూడా. అలా రాజేంద్ర ప్రసాద్ ఆ ఫ్యామిలీతో లింక్ అయ్యి పెళ్లి చేసుకోవడం. ఆ తర్వాత అతను టేక్ ఆఫ్ అయింది కెరీర్. నో అంత మిగతా వాళ్ళు అందరూ ట్రై చేస్తుంటారు. అంటే నేను గొప్పగా చెప్పుకోవడం లేదు, నేను వెళ్ళలేదు అనే పాయింట్. ఓకే, నేను అంతే.